అరషడ్వర్గాలు పోయి పాపాన్ని తొలగించి పుణ్యాన్ని కలిగిస్తాయి, వాళ్ళ కోరికలు నెరవేరుస్తాయి. అందులో యంత్రంలో ఉన్న ఆ శక్తి, దివ్య శక్తి ప్రదక్షిణ చేసేవాడికి కలుగుతుంది. కాబట్టి 9 నెలల గర్భవతి ఎలా అయితే నడుస్తుందో అలా నడిచి ప్రదక్షిణ చేయమన్నారు. కానీ అంటే ఆ యొక్క కిరణాలు తాకిడి అందుకునే వరకు వెయిట్ చేస్తూ నడవమన్నారు, నిదానంగా నెమ్మదిగా. అలాంటి అద్భుతమైన వ్యవస్థ మనలో ఉంది. కాబట్టి మన మతం గొప్పదని చెప్పడమే తప్ప ఇతర మతాలను దూషించడం కాదు. ఇప్పుడు మన సమక్షంలో అనేక మంది జిజ్ఞాసులు ఉన్నారు. తమ నుంచి సందేహ నివృత్తి కోసం చాలా ఉత్కంఠతోటి, ఆసక్తితోటి ఎదురు చూస్తున్నారు. వారికి ఉన్నటువంటి సందేహాలకి మీరు అనుగ్రహించి సమాధానాలు చెప్పవలసిందిగా కూడా వారు కోరుతున్నారు. ముందుగా మనం రాఘవాచార్యులు గారి దగ్గర నుంచి వారికి ఉన్నటువంటి సందేహాన్ని, వారికి ఉన్నటువంటి ఒక ప్రశ్నని మనం తీసుకుందాం. ఇహలౌకికమైనటువంటి జీవితానికి సైన్స్ అండ్ టెక్నాలజీ తోడ్పడుతుందని, పారలౌకిక జీవితానికి మతం తోడ్పడుతుందని జనుల సామాన్య విశ్వాసం. పారలౌకిక జీవితం అంటే మరణానంతర జీవితం మాత్రమే కాదని, ఇక్కడ ఉన్నప్పుడు కూడా మనం చేసేటువంటి, మనం నడిచేటువంటి తీరు, మనం చేసే ప్రతి పని ఇదే మన పారలౌకిక జీవితానికి తోడ్పడుతుందని, ఇక్కడ ఉన్నప్పుడు మనం ఎలా ఉండాలి, ఎలా ప్రవర్తించాలి, ఎలా చేయాలి అనేటువంటి కోడ్ ఆఫ్ కాండక్టే ఒకప్పుడు మనకి వేదంలో కర్మ విభాగంగా చెప్పబడేటువంటిదంతా ఇవాళ కర్మానుష్ఠానం యజ్ఞయాగాది రూపంలో కాకపోయినా మనం నిత్యనైమిత్తిక కర్మలు ఈనాడు మన చుట్టూ ఉన్న ప్రపంచానికి మనం మేలు కలిగేటట్టు చెయ్యడం ఎలాగో అది మతాల తాలూకు ప్రధాన విధని. మతం అంటే ఈ ప్రపంచంలో మనిషి పక్కవాడు సుఖంగా ఉండేటట్టుగా, తను సుఖంగా ఉండేటట్టుగా ప్రవర్తించే నేర్పు, తీర్పు అనేటువంటిది తీర్చిదిద్దాలని సామాన్యంగా కొంతమంది అభిప్రాయం. ఈ విషయంలో మతం చేస్తున్న పద్ధతి లేదా మతానికి ఈ విషయంలో ఉండేటువంటి అభినవేశం గురించి శ్రీవారి నుంచి తెలుసుకోవాలని కోరిక. రాఘవాచార్యులు గారు చాలా మంచి ప్రశ్న వేశారు. ఈరోజు అందరికీ కావాల్సిన ప్రశ్న. ఎందుకంటే అసలు ముందు మతం అంటే ఏమిటి అనేది తెలుసుకోవాలి. ఈరోజు మత వివాదాలతో, మత చిచ్చుతో భారతదేశం వీగిపోతున్నది. ఒక ప్రక్క అన్యమత ప్రచారము, ఇంకొక ప్రక్క టెర్రరిస్టులతో బాధ. భారతదేశం వీగిపోతున్నది అంటే దీనికి ముఖ్య కారణం అజ్ఞానం, మతం అంటే తెలియక. మన వేదాలలో మతం గురించి చెప్పింది, యస్యామతం తస్యమతం మతం యస్యన వేదసహ అని. ఇంకొక దగ్గర ప్రతిబోధ విదితం మతమమృతత్వం హి విందతే అని చెప్పింది. అలాగే శ్రీకృష్ణ భగవానుడు కూడా మతం గురించి మాట్లాడాడు. అంటే దానికి భాష్యం శంకరులు కూడా చాలా చక్కటి అభిప్రాయాన్ని చూపించారు. మతం అంటే ఏమిటి అంటే మతం అంటే అభిప్రాయము అని అర్థం. మతం అనేది మన దాంట్లో లేదు, మనది ధర్మం. కాకపోతే ఇప్పుడు అందరూ అంటున్నారు కాబట్టి అనుచ్ఛానంగా మేము అంటున్నామే కానీ ధర్మమే కానీ మతం కాదు. మనది ధర్మ జీవనం. ఇతర మతాలేదో వాళ్ళది మతము. ఎందువల్లంటే వాళ్ళది వైయక్తిక అనుభవంతో కూడుకున్న ఒక ప్రవక్త చెప్పిన మాటల్ని వాళ్ళు అనుసరిస్తున్నారు, జీవిస్తున్నారు. కానీ మనది వైయక్తిక అనుభవం కాదు, ఒక ప్రవక్త చెప్పింది కాదు, ఇది వేదమే చెప్పింది. వేదము భగవంతుడి యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసములని, వేదానికి ఉత్పత్తి లేదని, భగవంతుడి యొక్క స్వరూపమే అని పూర్వం సైంటిస్టుల దగ్గర నుంచి, ఋషుల దగ్గర నుంచి అందరూ పరిశోధన చేశారు. వేదానికి రూపకల్పన లేదు, వైయక్తికానుభవం కాదు. అది ఏమిటి మరి అంటే సార్వత్రికానుభవం. సార్వత్రికానుభవంతో కూడుకున్న వేదము ధర్మాన్ని, శీలాన్ని సూచించిందే కానీ మతాన్ని సూచించలేదు. అదొకటి. అనంతావై వేదాహ అని ధర్మాన్ని, శీలాన్ని సూచించే వేదం. అలాగే ఈరోజు కొంతమంది భౌతికవాదులు మతం తప్పు, మతం వద్దు, ధర్మం అని అంటారు. అంటే వాళ్ళ ఉద్దేశం మతం అంటే ఇందాక చెప్పాను కదా, ఇతర మతాల్లాగా మనది ఒక మతం అని. హైందవ మతాన్ని కూడా తిడతారు. అది భౌతికవాదులు, నాస్తికులు చెప్పే ఒక పద్ధతి. కొంతమంది మూఢంగా మా మతం గొప్పది, మా ఆచారం గొప్పది, మా ధర్మం గొప్పదని మూఢాచారాలతో ఆస్తిక మతాన్ని వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. కానీ రెండూ తప్పు. ఎందుకంటే మతము ఏది ధర్మము మతం లోబడి లేదు. మతం అనేది అది కేవలము వైయక్తిక అనుభవము, అది మార్గదర్శనానికి తప్ప జీవనానికి పనికిరాదు. ధర్మమే జీవనం, శీలమే జీవనం. అలాంటి ధర్మాన్ని, జీవనాన్ని సూచించే ఈరోజు మతం పేరుతో ఏదైతే హైందవ జాతి ఉన్నదో అది ఇప్పుడు చాలా అవసరం. ఎందువల్లంటే ఆధ్యాత్మిక శక్తి ఉంటేనే
మానవుడు ఈ లోకానికి మేలు చేయగలడు. ఆధ్యాత్మిక శక్తిని వదిలిపెట్టి కేవలం భౌతికమైన ఆలోచనతో చేస్తే ఈ దేశానికి విఘాతమే సృష్టిస్తాడు. ఈరోజు చూస్తున్నాం, టెర్రరిస్టులు కోట్ల గురించి అమ్ముడుపోయి దేశాన్ని కూలగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. అలాగే అన్ని వర్గాల్లో కూడా డబ్బుకి పూర్తిగా లొంగిపోయి ధర్మాన్ని సంప్రదాయాన్ని వదిలిపెట్టి భౌతిక జీవనమే సత్యమని జీవిస్తున్నారు. వాళ్ళ వల్ల ఈ భారతదేశం ఎంత ప్రమాదంలో పడబోతుంది. అందువల్ల కేవలం భౌతికవాదము మాత్రమే పనికిరాదు, మానవుడికి ఆధ్యాత్మిక జీవనం కూడా ఉండాలి. ఆధ్యాత్మిక జీవనం ఉన్నప్పుడు పాపం పుణ్యం పరలోకం ఇహలోకం అనే భావాలు ఉంటాయి. కాబట్టి ఈ జన్మతో సరికాదు, ఇంకొక జన్మ ఉన్నది, అది పాపజన్మ రాకూడదు, మంచి జన్మ రావాలి, ఉత్తమ జన్మ రావాలి అని కోరికతో ఉన్నవాడు మాత్రమే ఈ దేశానికి కట్టుబడి ఉపయోగపడి యస్మాన్నో ద్విజతే లోకో లోకాన్నో ద్విజతే చయ అన్నట్లుగా లోకానికి వాడు ఉపయోగపడతాడు, లోకం వాడికి ఉపయోగపడుతుంది. పరస్పరం భావయంతః. అందులో ఆధ్యాత్మిక జీవనం తప్పక ఉండాలి. భౌతిక విజ్ఞానం భౌతికవాదం తప్పు, అదొకటే ఉండకూడదు, దానితో పాటు ఇది ఉండాలి. అందుకని భౌతికవాదము ఉండాలి, ఆధ్యాత్మికవాదం ఉండాలి, కానీ ఏదో ఒకటి ఉంటే చాలనేది తప్పు. ఈ రెండింటికి మధ్య వైరుధ్యం లేదు. ఈ రెండింటికి మధ్య వైరుధ్యం లేదు. ఎందుకంటే పూర్వ ఋషులు కూడా భౌతికవాదంతో కూడుకున్న అనేక విషయాలు కనుగొన్నారు. ఈ తులసి ఆకులతో ఎలాంటి రోగాలు పోతాయి, మారేడు దళాలతో శివుడికి అర్చన చేస్తే ఎలాంటి ఆ యొక్క శక్తి కలుగుతుంది, అలాగే ఈరోజు ఔషధాలు రూపకంగా ఏవైతే చెట్లు మొక్కలు ఏవైతే ఉన్నాయో, లతలు గుల్మలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఔషధాలే, ఎలా ఉపయోగించుకోవచ్చు అని భౌతికవాదంతో ఋషులు మనకి ఆయుర్వేదిక శాస్త్రాన్ని, ఆ యొక్క ఆరోగ్యానికి కావలసిన సామగ్రిని అంతా ఇచ్చారు. అందులో భౌతికవాదం మనది దూరం కాదు. భౌతికవాదము ఉండాలి, ఆధ్యాత్మికము ఉండాలి. అంటే పదార్థ విజ్ఞానాన్ని పూర్తిగా తిరస్కరించాల్సినటువంటి అవసరం ఆధ్యాత్మికవాదులకి లేదు, ఆధ్యాత్మికవాదాన్ని పూర్తిగా తిరస్కరించాల్సినటువంటి అవసరం పదార్థ విజ్ఞాన శాస్త్రవేత్తలకి అదే లేదు. గొడవ. ఆధ్యాత్మికం పూర్తిగా తెలియని ఆస్తికులు కొంతమంది అంటారు జగత్తు మిథ్య బ్రహ్మ సత్యం, ఇదంతా మిథ్య అబద్ధం అబద్ధం అని. అది తప్పు. ఇదంతా సత్యం. బ్రహ్మ ఎంత సత్యమో జగత్తు అంత సత్యం. ఎందుకంటే ఆ యొక్క బంగారం నుంచి ఆభరణాలు ఎలా వచ్చాయో, అలాగే మట్టి నుంచి కుండలు ఎలా వచ్చాయో, ఆ నిర్గుణమైన పరబ్రహ్మం నుంచి యావత్ జగత్తంతా వచ్చింది. జగత్తు రూపకంగా తప్పు, కానీ జగత్తు బ్రహ్మస్వరూపమే అని మన వేదాలు ఘోషిస్తూ ఉంటే కొంతమంది తెలియక ఆస్తికులు బ్రహ్మ జగత్తు మిథ్య, జగత్తు లేదే లేదు లేదు, ఈ భౌతికవాదం అంతా తప్పు అని వీళ్ళు చెబుతున్నారు. అలాగే భౌతికవాదులు కూడా నిజమైన ఆధ్యాత్మిక స్వరూపం తెలుసుకోక ఈ మధ్యకాలంలో వచ్చే ఆ వివాదాలు, ఆ మత వివాదాలను పెట్టుకుని ఇది అంతా తప్పు తప్పు అంటున్నారు. అందువల్ల రెండూ ఇద్దరిది తప్పు. ఆస్తిక మతం నాస్తిక మతం చెప్పినవి రెండూ తప్పు. ఏదైతే బ్రహ్మవాదం ఉందో, అద్వైత సంప్రదాయం ఉందో అది కరెక్ట్. ఎందుకంటే కనిపిస్తున్నదంతా పరమాత్మ యొక్క స్వరూపము, సొత్తు. స్వామీజీ, రామారావు గారి మనసులో ఒక సందేహం ఉంది, దాని నివృత్తి కోసం దాన్ని మీ ముందు ఉంచుతారు. ఈనాడు సదస్సులో మీరు తొలిగా వినిపించినటువంటి యొక్క షణ్మత స్థాపనాచార్య అనే విధానంలో ఈ షణ్మతముల షట్స్వరూపముల, ఆ షట్స్వరూపులు అయితే ఏమిటో వివరించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను. ఆ రూపాలని ప్రార్థన చేస్తే కోటి దేవతలు కూడా ఆరాధించి సత్ఫలితం పొందుతారని కూడా మీరు విన్నవించడం జరిగింది. దాని గురించి కొంచెం వివరణ చేసి నా సందేహం నివృత్తి చేయమని ప్రార్థన చేస్తున్నాను. సాయిరాం. మతం అన్నా స్వరూపం అన్నా ఒకటే. ఎందుకంటే మన దాంట్లో ఇందాక చెప్పాను, మన దాంట్లో మతం అనేది లేదని. కానీ మతాన్ని ఎందుకు అంగీకరిస్తున్నామంటే అనూచానంగా ఇప్పుడు ధర్మమే ఇక్కడ మతము, మతమే స్వరూపం. ఇక్కడ గాణాపత్యం, వైష్ణవం, శాక్తేయం, అలాగే కౌమారం, సౌరం, ఇలా 6 మతాలతో కూడుకుని షణ్మత స్థాపనాచార్యగా జగద్గురు శంకరాచార్య వారు కీర్తింపబడ్డారు. ఎందుకంటే స్థాపన చేశారు కాబట్టి. ఈ 6 మతాలు యొక్క వైశిష్టం ఏమిటి అంటే గణపతి తంత్రంతో గణపతిని ఎలా ఆరాధించాలి, గణపతి యొక్క పరివారం ఏదైతే ఉందో పరివారాన్ని ఎలా ఆరాధించాలి అని, అలాగే శక్తి యొక్క ఆరాధన తంత్రంతో శాక్తేయ తంత్రాన్ని చూపించి శక్తి ఆరాధన ఎలా చేయాలి, అలాగే శక్తి పరివారం ఏదైతే ఉన్నదో మహాలక్ష్మి, మహాసరస్వతి, మహాకాళి, అలాగే అనేక రూపాలతో బగళాముఖి, చిన్నమస్త, అనేక రూపాలతో ఉగ్రరూపము, అలాగే సత్వరూపము, రజోగుణ రూపము, అనేక రూపాలతో కూడుకున్న శక్తి ఆరాధన అంతా కూడా ఆ శాక్తేయ మతంలో చెప్పబడింది.
అలా 6 మతాలలో 6 మతాలకి సంబంధించిన దేవతలు ఆయా తంత్రాలలో విశేష అర్చనా విధులు ఏర్పాటు చేసి ఉన్నారు. ఆ అర్చనా విధులు ఆ ముద్రలతో అలా ఆరాధిస్తే భగవంతుడు తొందరగా మనకు అనుగ్రహిస్తాడు, మనకి అణిమాది అష్టసిద్ధులు కలిగిస్తారు అని ఆ యొక్క తంత్రశాస్త్రం చెబుతుంది. ఆ యొక్క దేవతా స్వరూపమంతా కూడా ఆ తంత్రంలో వర్ణించబడి ఉంది. ఆ వర్ణన రూపకంగా ఆ స్వరూపాన్ని ఆరాధించాలి. అటువంటి యొక్క 6 సూత్రాలతోటి మనం ప్రార్థన చేస్తే అటువంటి అనుభవం పొందుతూ ఉంటారా? ఏ రూపం కాదు, ఆ తంత్రానికి సంబంధించి ఆ రూపాలు దానికి సంబంధించి ఉంటేనే ఆ రూపాలు ఉంటాయి. ఇప్పుడు కొత్తగా దేవుళ్ళని చెప్పుకుంటారు, కొత్తగా ఆ పూజలు కొత్తగా తయారు చేసుకుంటారు. కనుక దానికి ఏ తంత్రము లేదు. ఈరోజు పూజిస్తే పరలోకం కలుగుతుంది అంటే ఆ దేవుడు, మీరు పూజించే దేవుడికి ఆ పరలోక సంబంధం ఉందా అనేది తెలియదు. అందువల్ల దేనికైనా ఒక ప్రమాణం ఉండాలి, ఒక డాక్యుమెంట్స్ ఉండాలి. ఒక జాగా మనం రిజిస్ట్రేషన్ చేసుకున్నామంటే ఒక పత్రం ఉండాలి. అలాగే లోకాలు ఉన్నాయి, పరలోకాలు ఉన్నాయి, లేకపోతే అణిమాది సిద్ధులు కలుగుతాయి, దేవుడు ప్రత్యక్షం అవుతాడంటే ఒక ప్రమాణం ఉండాలి. ఆ ప్రమాణం పురాణాలు, వేదాలు, శాస్త్రాలు అవి ఏవి చెప్పావో అవే దైవస్వరూపాలు, వాటిని ఆరాధించాలి. కానీ కొత్తగా దేవుళ్ళని చెప్పుకొని వచ్చి వాడిని పూజిస్తే మనకి అది కలుగుతుందా, అన్ని దేవుళ్ళని పూజిస్తే అవుతుందా అనేది తప్పు. అన్ని దేవుళ్ళు కాదు, వేదము పురాణం చెప్పిందే దేవుళ్ళు, దేవతలు. పూజ్య స్వామీజీకి నమస్కారాలు. ఇప్పుడు ఆత్మ విచారం అనేది మనసుతో చేయబడలేదు అని చెప్పి చాలా శాస్త్రాల్లో చెప్పబడిందండి. కానీ కొన్ని చోట్ల అదే మనసుతోటే ఆత్మవిచారం చేయాలి అని కూడా చెప్పబడినండి. ఈ రెండు ఎలాగ సమన్వయం చేసుకోవాలో కొంచెం. యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా అని వేదంలో ఉన్నది. యతో వాచో నివర్తంతే, వాక్కు మనస్సు రెండు కూడా ఆత్మను తెలుసుకోవడానికి వెళ్ళి తెలుసుకోలేకపోయాయి, తిరిగి వచ్చాయి. అందులో మనసు ద్వారా ఆత్మ తెలియబడదు అని చెప్పింది. ఇంకొక దగ్గర ఆత్మైవాను ద్రష్టవ్యం అంది. అంటే మనసు చేతనే ఆత్మని చూడాలి అని చెప్పబడింది. అంటే ఇక్కడ అర్థం ఏమిటంటే, ఎవరికైతే సంస్కారం లేదు, ఎవరికైతే నీతివంతమైన జీవితం లేదు, ఎవరికైతే ధర్మ జీవనం లేదు, సమధమాదులు లేవు, అలాంటి మనసుతో ఆత్మ చూడబడదు, తెలియబడదు. ఆత్మ ఎవరికి తెలియబడుతుంది అంటే, సమధమాది సంస్కృతం మనః ఆత్మదర్శనం కరణం భవతి అని శంకరాచార్యుల వారు సమధమాదులతో కూడుకున్న మనస్సు ద్వారా ఆత్మను తెలుసుకోవచ్చు. అది అప్రాప్య మనసా సహా అనేది అక్కడ కుదరదు. ఆత్మేవాను ద్రష్టవ్యము అనే దానికి ఇలా అప్రాప్య మనసా సహా అంటే ఎవరికైతే సంస్కారం లేదు, సమధమాదులు లేవు, ధర్మ జీవనం లేదు, అలాంటి మనసు తెలుసుకోలేదనే దృష్టితో ఈ రకంగా చెప్పిందే కానీ పరమాత్మ యొక్క స్వరూపమైన ఆత్మానుభవం కలగాలి అంటే సముద్రంలో ఉప్పు బొమ్మ విలీనమైనట్లుగా మనస్సు ఆత్మవిచారం చేస్తూ చేస్తూ ఆత్మయందు విలీనమైపోవడమే ఆత్మజ్ఞానము, ఆత్మ అనుభవము. అదే ఉపనిషత్తుల్లో చెప్పబడింది. నిజమైన మనస్సు మీలాంటి గొప్ప మనస్సు వారికి ఆత్మజ్ఞానం తెలియబడుతుంది శాస్త్రం చెప్పింది. మీ ప్రయత్నం చేయండి. స్వామి, దీనికే కొంచెం ముందు తీసుకెళ్దాం. విద్య అంటారు, అవిద్య అంటారు. ఈ రెండింటికి ఏమిటి తేడా? అంటే ఇక్కడ విద్యాంచ అవిద్యాంచ ఎస్తదు వేదో ఉభయగం సహా అని ఉపనిషత్తులో ఉంది. విద్య అంటే ఏమిటి, అవిద్య అంటే ఏమిటి? వేద ప్రకారంగా చెప్పాలంటే అవిద్య అంటే కర్మలు, విద్య అంటే జ్ఞానము. అంటే ఉదాహరణకి మసక చీకట్లో వెళుతున్నప్పుడు పాము అని చూస్తాం, పాముకు పాము అని అంటాం. అక్కడ పాము కనిపించినప్పుడు పాముని భయపడుతున్నాం, అది కరుస్తుందేమో, బొసు కొడుతుందేమో, కదులుతున్నట్టుగా అనిపిస్తుంది. వీడికి భయం పుడుతుంది. ఆ పావుని ఎలా పోగొట్టాలి, ఎలా పావును దాటాలి, పాము నా దగ్గరికి వస్తుందని భయపడుతున్నాడు. ఆ సమకాలంలో యోగం చేస్తే పాము పోతుందా, జపం చేస్తే పాము పోతుందా, అలాగే హోమం చేస్తే పాము పోతుందా? కర్మకాండలకు ఆ పాము పోదు. ఆ పాము ఎలా పోతుంది అంటే ఆ మసక చీకట్లో భయపడుతున్న వాడిని చూసి ఒక లాంతరు పట్టుకున్నవాడు వాడి దగ్గరికి వచ్చి, ఏమైనా అలా భయపడుతున్నావు అని అడిగితే పాముని చూపించాడు. చూపిస్తున్నప్పుడు ఆ లాంతరు పట్టుకున్నాడు ఒక్కసారి ఆ పాము వైపులా చూశాడు. అది పాము కాదు, తాడు అని తెలిసింది. తాడు అని తెలిసిన సమకాలంలో, నాయనా నువ్వు ఏదైతే పాము అనుకుంటున్నావో అది నిజమైన పాము కాదు, తాడే అని చెప్పాడు. అంటే తాడు యొక్క జ్ఞానం చేత పాము యొక్క భ్రాంతి తొలగిపోయింది. జ్ఞానం చేత కలిగే ఆత్మవిచారం వేరు. అలాగే అజ్ఞానం చేత కర్మలు చేస్తూ దేవుడు ఎక్కడో ఉన్నాడు, దేవుణ్ణి పొందాలి
ఆ లోకం ఉంది అని చెప్పి అజ్ఞానం చేస్తూ కర్మలు చేస్తూ ఉంటే రాకపోకలతో కూడుకున్న జీవన మరణ సమస్యలు తప్పవు. రాకపోకలు లేని ఆ జీవన్ముక్తి స్థితి కావాలంటే నిజమైన దేవుడు ఎవరు, నిజమైన దైవస్వరూపమేమి అని తాడు పాములాగా వెతుకు, విచారించు, ఆలోచించు. ఆత్మావారే ద్రష్టవ్యో శ్రోతవ్యో మంతవ్యో నిధిధ్యాసితవ్య అని శాస్త్రంలో కూడా చెప్పబడింది. కాబట్టి గురువుల దగ్గర పెద్దల దగ్గర శ్రవణం చెయ్యు, మననం చెయ్యు, దాన్నే ధ్యానించు. ఆత్మానుభవం కలుగుతుంది, మోక్షం కలుగుతుంది, అజ్ఞానం పోతుంది. అజ్ఞాన బంధమైన కర్మలే అవిద్య. అజ్ఞానం తొలగిపోగానే కర్మలు లేవు. వాడు విద్యాస్వరూపుడు, జ్ఞానస్వరూపుడు అని మన శాస్త్రం జరుగుతుంది. స్వామీజీ, కామేశ్వరరావు గారికి ఒక ప్రశ్న ఉంది. ఈ నేటి కాలంలో నేనే దేవుణ్ణి, మేమే దేవుళ్ళం అని చెప్పుకుంటున్నటువంటి చాలామంది గురువులు తయారవుతున్నారు. అలాగే వృద్ధాశ్రమాలు ఇలా రకరకాలుగా చాలా తయారవుతున్నాయి. వాటి మీద నేటి తరానికి, రాబోయే భావి తరానికి మీరు ఇచ్చే సందేశం ఇవ్వవలసిందిగా కోరుచు. నేనే దేవుణ్ణి అని హిందూ మతంలో ఎక్కడా లేదు. యస్మిన్ సర్వాణి భూతాని ఆత్మైవానుపశ్యతి. ఎవరికైతే జ్ఞానం కలుగుతుందో వాళ్ళందరూ జ్ఞానస్వరూపులు. జ్ఞానం కలిగినా కలగకపోయినా అందరూ దైవస్వరూపులు. దైవం నుంచే ప్రకృతి, ఈ యొక్క ప్రవృత్తి అంతా వచ్చిందని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. దైవం కంట వేరు కాదని ఇందాక చెప్పాను. మట్టి కంట కుండలు ఎలా వేరు కాదో, బంగారం కంట ఆభరణాలు ఎలా వేరు కాదో, ఆ పరమాత్మ కంట సకల ప్రాణులు వేరు కాదు, అందరూ దైవస్వరూపులే. అది తెలియక కొంతమంది నేనే దేవుణ్ణి అని ప్రకటించుకుంటున్నారు. ఇప్పుడు ఈ దేశానికి దేవుళ్ళు కాదు కావలసింది, మార్గదర్శకులు, నిజమైన గురువులు, బోధకులు. అలాగే ఆచార్యవాన్ పురుషో వేద, ఆచార్యవత్వం వహించి ఆచరించి చూపించే ఆచార్యుడు కావాలి కానీ దేవుళ్ళు కాదు. అందువల్ల మీకు నేను కోరుతున్నది ఏంటంటే నేనే దేవుణ్ణి అని ఎవరైతే చెప్తారో ప్రకటిస్తారో దాన్ని నమ్మకుండి దయించి. అంటే శ్రీకృష్ణుడు కాలంలో ద్వాపర యుగంలో కృష్ణుడిని నేను దేవుడిని చెప్పలేదు, రామాయణంలో రాముడిని నేను దేవుడిని చెప్పలేదు. వాళ్ళు సామాన్య మానవుల్లా కష్టాలు సుఖాలు అనుభవించినట్టుగా వాళ్ళ జీవన యాత్ర చూపించారు. ఇందువల్ల ఎవరైతే సంసారులు గృహస్థులు ఉంటారో వారందరూ కూడా ఎన్ని కష్టాలు ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా ధర్మాన్ని ఎలా ఆచరించాలని చూపించి వాళ్ళు ఆ అవతారాన్ని చాలించారు. అలాంటి పాత్రలే దైవాన్ని ఆ కాలంలో ప్రకటించలేనప్పుడు ఈ కలియుగంలో నేనే దేవుణ్ణి అంటే అది ప్రతి మోసము. నిజమైన గురువు దేవుడు కాదు, గురువు మార్గదర్శకుడు. దైవానికి దేవుడు వేరు, గురువు వేరు. మన భారతదేశంలో వృద్ధాశ్రమాలు అనేది తప్పు. విదేశాలలో పెద్దలు గౌరవించడం తెలియక పెద్దలు స్క్రాబ్ అనే దృష్టితో తల్లిదండ్రుల దగ్గర నుంచి తాతల దగ్గర నుంచి అందరినీ దూరం చేసి ఒక వృద్ధాశ్రమంలో పడేసి వారికి నెలకి ఎంత కావాలంత పంపించి వాళ్ళు పోషిస్తున్నారు. అది మన సంప్రదాయం కాదు. వృద్ధాశ్రమాలు మన ధర్మంలో లేదు. మనకి గృహస్థాశ్రమము, బ్రహ్మచర్యము ఈ రెండు తర్వాత వానప్రస్థాశ్రమం ఉన్నది. పిల్లలకి పెళ్ళి అయిన తర్వాత వాళ్ళకి ఆ బాధ్యతలన్నీ అప్పచెప్పి వానప్రస్థ ధర్మాన్ని పాటించేవారు పూర్వీకులు 50 సంవత్సరాల తర్వాత. అది అడుగంటిపోయింది. ఈరోజు వృద్ధాశ్రమాల పేరుతో భారతదేశం అంతటా ప్రారంభిస్తున్నారు. దానికి పెద్దలు కూడా రిబ్బన్ కటింగ్ చేసే దుస్థితికి వచ్చేసింది. ఎందుకంటే వృద్ధాశ్రమాల తప్పు, అవి స్థాపన చేయకండి. ఎవరైనా పెద్దలు ఆ చిన్న పిల్లలు వాళ్ళని వదిలిపెడితే వానప్రస్థాశ్రమంగా మార్చి జ్ఞానాన్ని సంప్రదాయాన్ని వాటిని పరిరక్షించండి, వాళ్ళకి తెలియజేయండి. ఎందువల్లంటే పెద్దలు అనుభవ కేంద్రాలు. ఈరోజు యువత తప్పుదోవ పడుతున్నది అంటే పెద్దలు దూరం చేయడం చేత. 50 సంవత్సరాలు నిండు హృదయంతో ఈ దేశంలో జీవనం సాగిస్తున్న ఆ పెద్దల యొక్క అనుభవాలు చాలా గొప్పవి. అనుభవాలు తీసుకుని యువత ముందు అడుగు వెయ్యాలి తప్ప అనుభవాలతో కూడుకున్న ఆ యొక్క పెద్దల్ని వృద్ధుల్ని వృద్ధాశ్రమాల పేరుతో తగిలేయకండి. వృద్ధాశ్రమాలు చాలించండి, ధర్మాన్ని కాపాడండి, పెద్దల్ని గౌరవించండి అని మేము కోరుతున్నాం. వచ్చే వారం గురుదేవో భవ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.